హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మీరు గ్రూప్ 1లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈజీగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ప్రిలిమ్స్ ఒక్కటే ప్రిపేర్ అవుతాను, మెయిన్స్కి నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోను అని అంటే కాదు. కొన్ని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒకటే ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రిలిమ్స్ని నెగ్లెక్ట్ చేస్తా అంటే కాదు. ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిని నెగ్లెక్ట్ చేయకుండా రెండింటిని ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా మీరు చదువుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి మనం 100 days ప్లాన్ అయితే తీసుకొచ్చాం. ఎందుకనంటే ఇప్పుడు సెప్టెంబర్ 15th మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సెప్టెంబర్ 15th మీకు నోటిఫికేషన్ ఇచ్చిన అప్పటి నుంచి ఒక 2 months మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఓకే, అప్పుడు 2 months ఇచ్చిన సెప్టెంబర్ 15th నుంచి 2 months అండ్ ఇప్పుడు మనకు ఒక 1 month టైం ఉంది. సో టోటల్ 100 days అయితే మీకు టైం ఉంది. సో ఈ 100 days ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్రాక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దగ్గర 70% ఆఫ్ ద సిలబస్ మీద కంప్లీట్ అయిపోయింది. సో మనం ఈ 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1 ఫర్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. మీరు 100 days ప్లాన్ అయితే ఫాలో అవ్వండి. దీని ఫీచర్స్ ఏంటో చెప్తాను. సార్ మరి మీరు షెడ్యూల్లో 100 days ఇచ్చారు కదా సార్, ఇది 100 days ఉంటుందా అని కాదు. సో మనం ఈ 100 days తర్వాత కూడా మనం కంటిన్యూ చేసుకుంటాం. ఒకవేళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనం మెయిన్స్ స్టార్ట్ చేసుకుంటాం. ఒకవేళ ప్రిలిమ్స్ కనుక అవ్వలేదు అనుకోండి, ప్రిలిమ్స్కి ఇంకా టైం ఉంది అనుకోండి, మళ్ళీ మీకు షెడ్యూల్ ఇచ్చి సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ నేను కండక్ట్ చేస్తాను, ఆర్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను, మీరు అది ఫాలో అవుదురు. కానీ దాంతోపాటు మనం ఏం చేయాలంటే డైలీ ఈ ఇచ్చిన షెడ్యూల్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికోసమే ఈ ప్లాన్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఈ ప్రోగ్రాంలో మీకు వచ్చే ఫీచర్స్ ఏంటంటే 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ విల్ బి కంటిన్యూడ్ టిల్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉంటుంది. దీంట్లో డైలీ ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ వస్తుంది అనమాట. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి మోడల్ ఆన్సర్స్ కూడా మనం ఇస్తాం, ఓకే. అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను నేను సపరేట్గా. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుందరు కానీ, ఓకే. అండ్ ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. మీరు ఆన్సర్ రాసి పంపిస్తే మనం ఎవాల్యుయేట్ చేసి మీకు మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఈవెన్ ఇప్పుడే చేసుకున్న బిగినర్స్ అయినా కానీ మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది, ఓకే. అండ్ దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్ తయారు చేసిన మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీటితో పాటు మనం ఏం చేస్తామంటే ఓవరాల్గా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మీకు 2000 మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2000 మోడల్ ఆన్సర్స్ మీరు కనుక ప్రిపేర్ అయితే, మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ ఆల్సో, ఖచ్చితంగా మీరు ఎవ్రీ పేపర్లో 12 to 13 క్వశ్చన్స్ అయితే మీరు మనం ఇచ్చే క్వశ్చన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. మనకు 15 క్వశ్చన్స్ ఇస్తే అందులో 12 to 13 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు క్వశ్చన్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. అది నేను అష్యూరెన్స్ ఇస్తాను, ఓకే. ఎందుకు అని అంటే మనం గత 3 గ్రూప్ 1 నుంచి కూడా మనం ఇస్తూనే ఉన్నాము, ఓకే. సో వీ హ్యావ్ హిట్ దట్ మార్క్ అనమాట. ఆ మార్క్ని మనం హిట్ చేసాం. ప్రతి పేపర్లో కూడా మనం ఇచ్చే క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని హిట్ చేసాం అనమాట, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ వీలైన ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సార్ ఇది గ్రూప్ 1 అనేది వాస్ట్ సిలబస్ కదా సార్, ఈ వాస్ట్ సిలబస్ని ఎలా మనం కవర్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనేది ఎలా తెలుస్తుంది సార్ అంటే, మనం ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మీరు ప్రిపేర్ అయితే అవి మీకు అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. మీ అంతటా మీరు ఓన్గా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇది నేను ప్రాక్టీస్ చేసుకుంటా అనేది మీకు అందరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు బాగా ఆల్రెడీ ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా గెస్ చేయగలుగుతారు. కానీ నార్మల్గా మీ అంతటా మీరు ఇప్పుడే బిగినర్స్ అయ్యి ఉండి మీ అంతటా మీరు ప్రిపేర్ అవ్వాలంటే అది చాలా హెర్క్యులియన్ టాస్క్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ అంతటా మీరు తయారు చేసుకోవాలన్నా ఆ కంటెంట్ తయారు చేసుకోలేరు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్సేస్ ఉన్నాయనుకోండి, 100 essays ఇస్తాం. ఈ 100 essaysలో మీరు 3 out of 3 essays మీరు రాయగలుగుతారు. ఎందుకంటే ఆప్షన్ మనకి ఎవ్రీ సెక్షన్లో 3 essays ఇస్తారు కాబట్టి ఆ 3లో ఒకటి రాయాలి కాబట్టి. సో ఓవరాల్గా మీరు మనకి 9 essays ఇస్తే
అందులో 3 ఎస్సేస్ మీరు రాయాలి. సో ఈజీగా రాయగలుగుతారు. 100 ఎస్సేస్ నుంచి మీరు రాయగలుగుతారు. మనం అలాగే గెస్ చేసి ఇస్తాము. గతంలో కూడా మనం అలాగే గెస్ చేస్తాం కూడా. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి 100 క్వశ్చన్స్, ఏపీ హిస్టరీ నుంచి 75 క్వశ్చన్స్, ఏపీ బైఫర్కేషన్ నుంచి 25 క్వశ్చన్స్, ఇండియన్ జాగ్రఫీ నుంచి 100 క్వశ్చన్స్, ఏపీ జాగ్రఫీ నుంచి 35 క్వశ్చన్స్, పాలిటీ నుంచి 100 క్వశ్చన్స్, గవర్నెన్స్ నుంచి 75 క్వశ్చన్స్, మోడల్ ఆన్సర్స్. ఓకే, సో ఎథిక్స్ నుంచి 50, లా నుంచి 25, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ నుంచి 150, ఏపీ ఎకానమీ నుంచి 75, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 150, ఎన్విరాన్మెంట్ నుంచి 50 క్వశ్చన్స్. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా న్యూస్లో ఉన్నవి, స్టాటిక్ పోర్షన్ ఇదంతా కూడా కవర్ చేస్తూ ఈ ఈ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటికి మోడల్ ఆన్సర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా. ఓకే, సో మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి ఖచ్చితంగా మీకు ఎడ్జ్ అయితే వస్తుంది. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎడ్జ్ మార్క్స్ అయితే మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో అందుకనే మీకు షెడ్యూల్ ప్రకారం ఒక 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ షెడ్యూల్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3rd ఆగస్ట్ డే 1 మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి చదువుకుంటారు. సో దీని మీద మనం ఏం చేస్తాం అంటే ప్రిలిమ్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం అండ్ మెయిన్స్ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. దీంతోపాటు మనం సపరేట్గా ఏం చేస్తామంటే ఇప్పుడు పాలిటీ ఉంది కదా, ఈ పాలిటీ అయిపోయే లోపు మీకు ఈ పాలిటీ మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవ్వచ్చు, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఏపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏదైతే ఉందో, నెక్స్ట్ అదర్ పిఎస్సీస్ నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కూడా మీకు యాడ్ చేసి ఈ ఈ సబ్జెక్ట్ అయిపోయేలోపు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీ తీసుకోండి, పాలిటీ మనం ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటాం 14th ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసుకుంటాం. అంటే ఈ 15 రోజులు మీరు 14 రోజులు మీరు చదవాల్సింది పాలిటీ అనమాట. మీ ఆలోచన పాలిటీ ఉండాలి, పాలిటీ కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ పాలిటీకి ప్రిలిమ్స్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకుంటూ ఉండాలి, అండ్ పాలిటీకి సంబంధించిన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మోడల్ ఆన్సర్స్ అన్నీ కూడా చదువుకుంటూ ఉండాలి. సో అలా కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ పాలిటీ మీద మీకు గ్రిప్ వచ్చేస్తుంది. అంటే మనం మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఇదంతా కూడా నెట్టి అక్కడ పెట్టుకోకుండా ఇప్పుడే ఆ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన కనీసం కొన్ని క్వశ్చన్స్, డైలీ 2 క్వశ్చన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చామంటే రోజు 2 క్వశ్చన్స్ అన్న మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అంత 3 hours కూర్చొని ఎగ్జామ్ పేపర్లో మీరు రాయాలి కదా, ఫాస్ట్గా రాయాలి, రిలవెంట్ పాయింట్స్ రాయాలి, అండ్ ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేసే పాయింట్స్ రాయాలి. సో అలా రాస్తేనే మీకు ఆ పాయింట్స్ రాస్తేనే మీకు మంచి మార్క్స్ పడతాయి. అండ్ మనకి యూపీఎస్సీ స్టూడెంట్స్ నుంచి పోటీ కూడా వస్తుంది, గట్టి పోటీ ఇస్తారు. సో వాళ్ళ పోటీని కూడా తట్టుకొని మీరు చేయాలంటే మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాంపిటీషన్ అయితే 117 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్, దాంతోపాటు ప్రిలిమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో గతంలో అంతకుముందు గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో సక్సెస్ అయిన వాళ్ళు లాస్ట్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో సక్సెస్ అవ్వలేదు. ఎందుకనంటే ఆ క్వశ్చన్ పేపర్ చూసి భయపడి చాలామంది మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుకోకుండా వెళ్ళిన వాళ్ళు, ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సో కాబట్టి మీరు ప్రిలిమ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా దాంతోపాటు మెయిన్స్ కూడా మీరు చదువుకున్నారంటే, ఇప్పుడు అందుకనే కదా కన్వీనియంట్గా మీకు షెడ్యూల్ ఇచ్చింది. షెడ్యూల్ ఏంటి, ఈ 15 రోజులు మీరు పాలిటీ చదువుతారు, చక్కగా మీరు ఈ 15 రోజుల్లో ఈజీగా మీరు పాలిటీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకే, సో మార్నింగ్ ఈవినింగ్ కూర్చున్నారంటే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఈ షెడ్యూల్ ఎలా ఫాలో అయితే యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామ్ అనమాట. ఓకే, సో ఇంకోటి ఏం చేస్తామంటే మీకు ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా కొన్ని క్వశ్చన్స్ నేనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవేంటి అని అంటే సివిల్స్ 2025లో అడిగిన పాలిటీ క్వశ్చన్స్. సో ఈ లిస్ట్ అంటే ఈ ప్రీవియస్ ఇయర్ సివిల్స్ క్వశ్చన్స్ కూడా మీకు అన్నీ ఇవ్వడం, వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం కూడా నేను చేస్తాను. సో దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్వశ్చన్స్ ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు ఒక అంచనా వస్తుంది. అండ్ ఇందులో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అటార్నీ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ గైడింగ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అండ్ ఎన్ష్యూరింగ్ సౌండ్ గవర్నెన్స్ త్రూ లీగల్ కౌన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఏమి కనుక మీకు ఎగ్జామ్లో వస్తే మీరు రాసేయగలుగుతారు. అంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు, అటార్నీ జనరల్ మీద కనుక ఇస్తే మీరు కనుక ఇది చదివితే ఖచ్చితంగా మీరు రాసేస్తారు. అంటే మనం ఎప్పుడు కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలండి మెయిన్స్ విషయంలో మాత్రం. మనం సిలబస్ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి, చదువుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా మెయిన్స్ విషయంలో రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. అంటే క్వశ్చన్స్ బేస్డ్ స్టడీ అనేది ఉండాలి. సో ఎన్ని క్వశ్చన్స్ చదివితే అంత మంచిది. ఓకే, అందుకనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సివిల్స్ 2025లో ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ గురించి అడిగారు. అనలైజ్ వెదర్ ద ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఆర్ దేర్ అసోసియేట్స్ డిస్ప్రపోర్షనేట్ టు దేర్ నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వుడ్ కాన్స్టిట్యూట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కాన్సిక్వెంట్లీ ఏ కరప్ట్ ప్రాక్టీస్ అని అన్నాడు. సివిల్స్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం డెప్త్ ఇస్తారు. ఓకే, కానీ ఓవరాల్గా కాన్సెప్ట్స్ మనం నేర్చుకునేవి అవే. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ గురించి అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ కరప్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళు ఏదైతే కరప్షన్ చేస్తున్నారో దానివల్ల అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేయగలుగుతారా, కాన్సిక్వెంట్లీ కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో అలా మనకు క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దీని మీద మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ కరప్షన్ ఇన్ పాలిటిక్స్ అనే విధంగా మనం చదువుకోవచ్చు. ఓకే, ఆ కాన్సెప్ట్ మీద మనం కొంచెం నోట్స్ తయారు చేసుకోవడమో లేకపోతే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ చదువుకోవడమో మీరు చేసుకోవాలి. నెక్స్ట్, కామెంట్ అండ్ నీడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాజ్ కంపేర్డ్ టు ద కోర్ట్ సిస్టమ్. అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీసెంట్ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ త్రూ రేషనలైజేషన్ ఆఫ్ ట్రిబ్యునల్స్ మేడ్ ఇన్ 2021. అసలు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఎందుకు కావాలి, ట్రెడిషనల్ కోర్ట్ సిస్టమ్ కన్నా ట్రిబ్యునల్స్ ఎందుకు కావాలి, ఓకే అని చెప్తున్నాడు. 2021లో రేషనలైజేషన్ ఆఫ్ ట్రిబ్యునల్స్ తీసుకొచ్చారు. సో దాని ప్రభావం ఏంటి అని అడుగుతున్నారు. అంటే ట్రిబ్యునల్స్ గురించి మనం చదువుకోవాలి. జనరల్గా ఈ ట్రిబ్యునల్స్ గురించి ఎప్పటికప్పుడు న్యూస్లో వస్తూనే ఉంది. ఎందుకంటే కోర్టుకున్న బర్డెన్ తగ్గించడానికి మనం ట్రిబ్యునల్స్ పెట్టుకున్నాం. కానీ ఆ ట్రిబ్యునల్సే బర్డెన్ క్రియేట్ అయ్యేలా ఉందనుకోండి, అది మనకు తలకాయ నొప్పి కదా. సో దాంట్లో కూడా రేషనలైజేషన్ తీసుకొచ్చారు. సో అది ఏ విధంగా దాని ప్రభావం ఏంటి అనేది చెప్పమంటున్నారు. ఓకే, చూడండి, ఇది డిస్కస్ ద నేచర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్టర్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాడు. చూడండి, మనం జమ్మూ అండ్ కాశ్మీర్కి యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ స్టేటస్ ఇచ్చాము. సో అది డీలిమిటేషన్ కంప్లీట్ చేసుకుని అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ అసెంబ్లీకి ఉన్న పవర్స్ అండ్ ఫంక్షన్స్ అడుగుతున్నారు. సో న్యూస్లో వచ్చింది అడిగారు. సో మనకి ఇలా ఏదైతే న్యూస్లో ఎప్పటికప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందో అవి పేపర్లో కనిపించే అవకాశం ఉంది. సో మనం కూడా ఆ దిశలో చదువుకోవాలి అనే మనకొక టార్చ్ లైట్ లాగా ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పనిచేస్తాయి అనమాట. ఇంకోటి చూడండి, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద క్వశ్చన్స్ అయితే మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ ద ఫల్క్రమ్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఎసెన్షియల్ చెక్ upon the high functionaries and citizens alike. In view of above observation of the Supreme Court, explain the concept of constitutional morality and its application to ensure the balance between judicial independence, judicial accountability. Okay. సో ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి, ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏ విధంగా మనం జుడిషియల్ ఇండిపెండెన్స్కి, జుడిషియల్ అకౌంటబిలిటీకి దీన్ని అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో దీని మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మనం చదువుకోవాలి. ఇప్పుడు సిలబస్లో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మెన్షన్ చేయకపోవచ్చు, కానీ మనం ఆ పాలిటీలో ఆ టాపిక్స్ చదివేటప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ ఇట్ అనమాట. ఓకే, మనం చదువుకోవాల్సిందే. నెక్స్ట్ చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ కన్ఫర్డ్ ద అమెండింగ్ పవర్ ఆన్ ద ఆర్డినరీ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్ విత్ అ ఫ్యూ ప్రొసీజరల్ హర్డిల్స్ అన్నాడు. In view of this statement, examine the procedural and substantial limitations on amending power of the parliament to change the constitution. సో మనకి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఒక చాప్టర్ ఉంది. సో దాంట్లో భాగంగా ఇది మనం చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ప్రొసీజరల్ అండ్ సబ్స్టాన్షియల్ లిమిటేషన్స్ ఆన్ ద అమెండింగ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్.
సో మనం ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి సపోర్టింగ్గా మనం రాస్తాం అనమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చదువుకోవాలి. ఇలా క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ మీరు చదివేసుకుంటారు కాబట్టి, మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఏ ఎగ్జామినర్ అయినా స్టాటిక్ పోర్షన్ అవ్వచ్చు, కరెంట్ పోర్షన్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయో సో అలాంటి క్వశ్చన్స్ గెస్ ఇవ్వాలని అనుకుంటారు. సో ఇవ్వాలనుకుంటారు కాబట్టి వాటి మీద మనం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి చూడండి, ఇది 7th క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ కొలీజియం సిస్టమ్ ఇన్ ఇండియా, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆఫ్ ద యూఎస్ఏ అంటున్నాడు, కంపేరింగ్ విత్ దట్ ఆఫ్ యూఎస్ఏ. అఫ్కోర్స్ ఏపీఎస్సిలో కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్ సిలబస్లో లేకపోయినా కానీ ఇక్కడ మనము వీ హ్యావ్ టు గో త్రూ ఇట్ అవర్ కొలీజియం సిస్టమ్ గురించి మనం చదువుకోవాలి. దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఈ కొలీజియం సిస్టమ్ అవ్వచ్చు, దీని గురించి ఎప్పటికప్పుడు కొత్త జడ్జెస్ అపాయింట్ అయినప్పుడల్లా వీటి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు కొంత సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ గవర్నమెంట్కి కొంత రికమెండేషన్స్ పంపిస్తే ఆ రికమెండేషన్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకుండా అలాగే పెండింగ్లో పెడితే దీని గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది, న్యూస్లో వస్తూనే ఉంటుంది. ఓకే, సో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి వస్తూనే ఉంటుంది న్యూస్లో. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద జ్యుడిషియరీ. కాబట్టి వీటి మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక డైరెక్షన్ వచ్చింది, మనం కొలీజియం సిస్టమ్ గురించి చదువుకోవాలి, అది వచ్చే అవకాశం ఉంది అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ఇచ్చిన క్వశ్చన్స్ అడగకపోవచ్చు, కానీ మనకు ఒక డైరెక్షన్ అనేది వస్తుందన్నమాట. అంతకుముందు 2024లో ఇచ్చిన క్వశ్చన్లో ఏదో ఒకటి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, ఆ కాన్సెప్ట్ మీద రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. చూడండి, ఎగ్జామిన్ ద ఎవాల్వింగ్ ప్యాటర్న్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ప్లాన్డ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. హౌ ఫార్ హ్యావ్ ద రీసెంట్ రిఫార్మ్స్ ఇంపాక్టెడ్ ద ఫిజికల్ ఫెడరలిజం ఇన్ ఇండియా. ఈ ఫిజికల్ ఫెడరలిజం గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఓకే, మనం ప్లాన్డ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఓకే ఎలా ఎవాల్వ్ అయ్యింది, సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యింది అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉంది, ఇప్పటి వరకు రీసెంట్గా మనం ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసుకొని రీసెంట్గా కొన్ని కొత్తగా మనం మన్రేగా స్కీమ్ని మార్చుకొని ఓకే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అవ్వచ్చు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి రీసెంట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అవ్వచ్చు. సో ఇవి ఏ విధంగా మార్చింది అనేది మనం మొత్తం కూడా చదువుకోవాలి, మొత్తం కూడా రాయాలన్నమాట. అర్థమవుతుందా అండి? సో అలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, డిస్పైట్ ద డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్, యూనియన్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్ అండ్ కంకరెంట్ లిస్ట్. డిస్కస్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం. చూడండి, ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ గ్రూప్ 1లో మనకు కనిపించింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఇలాంటి క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో పడింది. ఓకే, ఇది చూడండి, మీకు సివిల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లో 2025లో ఇది అడిగారనమాట. ఓకే, సో సెంటర్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ డిబేట్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ క్రియేటెడ్ ఎ స్ట్రాంగ్ సెంటర్ డిస్కస్. సో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి అడుగుతున్నారు. ఇక్కడేమో లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి అడిగారు క్వశ్చన్, ఇక్కడేమో ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి అడిగారు, సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ ఏరియాస్ అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం ఒక అంచనా వస్తుంది. దాని మీద మనం కొంచెం అడిషనల్గా ఫోకస్ చేయాలి. దానికి కొన్ని పాయింట్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ రిలేషన్స్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అవ్వచ్చు, లెజిస్లేటివ్ రిలేషన్స్ అవ్వచ్చు అని మనకు ఒక డైరెక్షన్ వస్తుంది. సో ఇవి చదువుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా ఈ 3 ఏరియాస్ మీద మీకు క్వశ్చన్స్ వస్తే మీరు రాయగలుగుతారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కోర్స్ అండి. ఈ కోర్సు తీసుకోవడం వల్ల, ఇది ఫాలో అవ్వడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని తీసుకొని వాటికి మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం పాలిటీలో 100 క్వశ్చన్స్ ఏవైతే ఇస్తున్నామో అవి సపరేట్ క్వశ్చన్స్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్ అనమాట.
అవి కాకుండా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా దగ్గరగా మన సివిల్స్ 2025లోనే 23 క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తం లా పేపర్ అవ్వచ్చు, నెక్స్ట్ లా పేపర్లో కూడా ఈ కాన్స్టిట్యూషన్ గురించి సిలబస్ ఉంటుంది కదా. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, పొలిటికల్ సైన్స్ పేపర్ అవ్వచ్చు, ఓకే, అదర్ యూపీఎస్సీ కండక్ట్ చేసే అదర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఐఈఎస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఓకే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. సో వీటిలో అడిగే క్వశ్చన్స్ ఇప్పుడు జీకే జనరల్ నాలెడ్జ్లో భాగంగా అడుగుతారు. సో మెయిన్స్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఆ క్వశ్చన్స్ అవ్వచ్చు తీసుకొచ్చి ఒక చోట పెట్టామనుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, వీటి మీద వస్తుంది. పాలిటీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, జోగ్రఫీలో ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ అడిగారు. సో మనం ఆ ఏరియాస్ మీద మనం చదువుకోవాలి. దాంతోపాటు మన నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు న్యూస్లో ఏం నడుస్తుంది, దాని మీద మనం చదువుకోవడం. ఇలా మీరు ప్లాన్ చేసుకొని మీరు చదువుకున్నారంటే ఖచ్చితంగా మీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అండ్ విత్ గుడ్ మార్క్స్ మీరు అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా సక్సెస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇదే పని మీద ఇలాగ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ సక్సెస్ అయ్యారండి. సో మీరు కూడా ఆ జాబితాలో చేరాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఆ ఆన్సర్ రైటింగ్ అయితే రాయండి. సో మీరు ఎంప్లాయీస్ సార్, నేను ఎంప్లాయీ సార్, నాకు మార్నింగ్ ఈవినింగ్ నాకు కుదరదు, ఆర్ హోమ్ మేకర్ సార్, నాకు ఓన్లీ కొంత టైం 5 hours మాత్రమే కుదురుతుంది, ఇదంతా నేను చేసుకోలేను అని అంటే యూ క్యాన్ ఫాలో అవర్ కోర్స్. మన కోర్స్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, పాలిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హిస్టరీ ఇచ్చాను. సో ఈ హిస్టరీలో కూడా మనం ఈ డైలీ మైన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ దాని మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హిస్టరీ చూడండి, మనం దగ్గరగా 25th వరకు, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 days ప్లస్, ఓకే, 11 days వచ్చింది హిస్టరీ. సో ఈ 11 days హిస్టరీ 11 days మనం చదువుకుంటాం. సో మీరు చదువుకోగలుగుతారు, ఎందుకంటే ఇప్పటివరకు కొంత ఇన్ఫర్మేషన్ చదువుకొని ఉండొచ్చు, ఆర్ గతంలో చదువు ఉండొచ్చు, చాలా రోజుల తర్వాత ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ 10 రోజులు మీరు హిస్టరీ కేటాయించుకున్నారంటే హిస్టరీ కంప్లీట్ చేసుకోవచ్చు. కనీసం ఈ 10 రోజుల్లో ఒక 20 క్వశ్చన్లో 15 క్వశ్చన్లు రాసి మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదువుకున్నారనుకోండి, మీకు కొంత ప్రాక్టీస్ అయిపోద్ది. అంటే ప్రిలిమ్స్కి ఎగ్జామ్కి వెళ్ళే లోపు కనీసం ఒక 200 క్వశ్చన్లు మీరు ఆన్సర్ రైటింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అప్పుడు కనీసం అప్పుడు ఒక 400 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకున్నారంటే రాయడం మీరు రాయాలి. ఇప్పుడు సార్ మోడల్ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు కదా, నేను అది చదువుకుంటే సరిపోయింది కదా అని అనుకోవద్దు. మీరు రాయండి, మీరు రాస్తేనే మీరు ఎగ్జామ్లో బెటర్గా ప్రజెంట్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో అలా గనక చేస్తే ఖచ్చితంగా దీంట్లో కూడా మనం ఏం చేస్తాం, సివిల్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, అఫ్కోర్స్ సివిల్స్ యూపీఎస్సీలో కొంచెం ఆర్ట్ అండ్ కల్చర్ వస్తుంది, దాన్ని మినహా ఇక్కడ కూడా మనం కొంచెం ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ నాట్ సివిల్స్లో యూపీఎస్సీలో ఉన్నంత డెప్త్ అయితే ఉండదు. ఓకే, సో ఆ హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు అనేది మనం అది చదువుకుంటాము. యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ అవ్వచ్చు, అవి తెలుసుకుంటారు. అండ్ మనం ఇప్పుడేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది క్వశ్చన్స్ కూడా వస్తాయి, అవి చదువుకుంటారు. చక్కగా మీకు ఆ హిస్టరీ సిలబస్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అయిపోతాయి. అప్పుడు మెయిన్స్ అప్పుడు మీకు రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ 11 రోజులు ఏం చేయాలి అని అంటే హిస్టరీ మీదే మీ ధ్యాస ఉంటుంది. ఆ హిస్టరీని ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ రాయడం, హిస్టరీ మీకు ఆ టాపిక్స్ చదువుకోవడం అనేది దాని మీదే మీకు ధ్యాస ఉంటుంది, అదే చదువుకుంటారు. దాని మీద ప్రిలిమ్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుంది, మీకు హిస్టరీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. సో గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాసేస్తారు. సో హిస్టరీ మీద మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అక్కడ క్లారిఫై అయిపోద్ది, హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, వరల్డ్ జాగ్రఫీ ఇచ్చాం. సో ఈ వరల్డ్ జాగ్రఫీ మీకు మెయిన్స్లో అడగరు, ప్రిలిమ్స్లో మీకు వరల్డ్ జాగ్రఫీ ఇచ్చారు. సో మెయిన్స్ క్వశ్చన్స్ వీటి మీద ఉండవు. మనం ఇండియన్ జాగ్రఫీ మీద మీకు మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఇండియన్ జాగ్రఫీలో మీకు మెయిన్స్ క్వశ్చన్స్ సివిల్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం ఇలా కవర్ చేసుకుంటాం. ఇలా కవర్ చేసుకొని ఈ సిలబస్ అంతా మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందండి? సో దానివల్ల మీకు ఒకేసారి ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్ అనేది ప్రాక్టీస్ అయిపోతుంది. తద్వారా మీకు మెయిన్స్కి మీకు టైం దొరుకుతుంది అనమాట. ఓకే, మళ్ళీ మెయిన్స్ అప్పుడే మనం ప్రాక్టీస్ చేయాలి అని అంటే
మీకన్నా ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, సో గ్రూప్ 1 అనేది మంచి ఆపర్చునిటీ. ఈవెన్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా పొటెన్షియల్ ఉంది సార్, నేను రాయాలి, ఒకసారి ప్రయత్నం చేస్తాను అనుకున్న వాళ్ళందరూ కూడా రాయండి. ఓకే, సో ప్యారలల్గా చదువుకోండి, ప్యారలల్గా రాయండి, ఉపయోగించుకోండి. ఎందుకంటే మళ్ళీ రావు, మళ్ళీ ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో మళ్ళీ ఎదురు చూడాలి. ఒక 2 ఇయర్స్ లేకపోతే 1 ఇయర్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తామన్నా కానీ ఒక 1 ఇయర్ అన్నా 1.5 ఇయర్ అన్నా ఎదురు చూస్తేనే మళ్ళీ మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దృష్టిలో పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా చదువుకోండి, ఆన్సర్ రైటింగ్ రాయండి, మోడల్ ఆన్సర్స్ కూడా చదువుకోండి. ఈ 100 డేస్ తర్వాత మళ్ళీ మీకు కొత్త షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకోండి. అలాగే ఇప్పుడు ఎకానమీ ఇచ్చాను, ఏపీ బైఫ్రికేషన్ అండ్ ఎకానమీ ఇచ్చాను, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాను, ఎన్విరాన్మెంట్ ఇచ్చాను. సో ఇక్కడ మరి మిగతా గవర్నెన్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ గవర్నెన్స్ ఇవన్నీ కూడా మీకు తర్వాత మళ్ళీ మనకి ఏమన్నా ప్రిలిమ్స్ డేట్ సెక్షన్ చేసినా అక్కడ యాడ్ చేసేస్తాను. ఎథిక్స్ వచ్చేసరికి మెయిన్స్ అప్పుడు మీకు కవర్ చేసేస్తాను. సో కాబట్టి మీకు ఆ సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. ఓకే, సో ఇది మీకు ఈ షెడ్యూల్ కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది ఫాలో అవ్వండి. ఇంకా వీటి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నాను కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, అదంతా కూడా తీసుకొచ్చి మీకు ఒక చోట ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, అది ఫాలో అవ్వండి. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం, మన ఇన్స్టిట్యూట్ తయారు చేసిన మెటీరియల్స్ కూడా మీకు ఇస్తాం కాబట్టి మీరు ఈజీగా చదవగలరు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకోండి, పాలిటీ మనం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన మెటీరియల్ మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కంప్లీట్ చేస్తాను, అండ్ ఈ షెడ్యూల్ ప్రకారం తెలుగు మీడియం వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ తెలుగు మీడియం వాళ్ళకి దగ్గర 30 ఫైల్స్ వరకు అప్లోడ్ చేశాను, అండ్ ఈ షెడ్యూల్ ప్రకారం కూడా మిగతా ఫైల్స్ కూడా అప్లోడ్ అయిపోతాయి. మనం ఇచ్చే పాలిటీ మెటీరియల్ కనుక మీరు చదువుకున్నారు అని అంటే ఈజీగా మీరు చదవగలరు. ఎంత ఇన్ఫర్మేషన్ అన్నా ఈజీగా మీరు చదవగలరు. అదే లక్ష్మీకాంత్ మీరు చదవాలి అనుకుంటే మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మనం ఇచ్చే పాలిటీ మెటీరియల్ కనుక మీరు చదువుకుంటే ఈజీగా మీకు అయిపోతుంది. ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటో తెలుస్తుంది. అది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగా ప్రతి సబ్జెక్ట్కి మనం ప్రిపేర్ చేస్తున్నాము, యూటిలైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ 100 డేస్ షెడ్యూల్ ఫాలో అవ్వండి, చక్కగా భయపడకుండా ఎటువంటి ఆలోచన లేకుండా సక్సెస్ సాధించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.